భూమి మనది, పట్టా మన చేతిలో ఉంది. అయినా ఎవరో వచ్చి మీకు హక్కు లేదు అంటే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా చిరాగ్గా, కోపంగా అనిపిస్తుంది కదూ? సరే, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ భూహక్కుల చట్టంలోని ఓ కీలకమైన సెక్షన్ని మన ఆయుధంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈ సమస్యల్ని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో తెలుసుకుందాం. చాలామందికి ఈ అనుభవం ఎదురయ్యే ఉంటుంది. అన్ని డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నా రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక అధికారి వచ్చి సింపుల్గా మీకు హక్కు లేదు అనొక మాట అనేస్తారు. ఇంతకీ ఎందుకిలా జరుగుతుంది? కేవలం చట్టంలోని కొన్ని పదాలని వాళ్లు తప్పుగా వాడుకోవడం వల్లే ఈ గందరగోళమంతా మొదలవుతుంది. అవును, సరిగ్గా ఇక్కడే అసలు సమస్య మొదలవుతోంది. అధికారులు కావాలనే చట్టంలోని పదాలని అటూ ఇటూ తిప్పి తమకు అనుకూలంగా మార్చుకుని మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఈ మాటల గారడి వెనుక ఉన్న అసలు నిజమేంటో ఇప్పుడు మనం బయట పెడదాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. చట్టంలో ఓనర్ అంటే యజమాని, ఆక్యుపెంట్ అంటే ఆధీనంలో ఉన్న వ్యక్తి. చాలా సింపుల్ కదా? కాని అధికారులేమంటారంటే మీరు ఓనరే కావచ్చు, కాని భూమి మీ ఆధీనంలో అంటే మీ ఆక్యుపెన్సీలో లేదుగా, కాబట్టి మీకు హక్కు లేదు అని వాదిస్తారు. చూడండి, ఇది కేవలం పదాలనే వక్రీకరించడమే, అసలు చట్టం చెప్పేది ఇది కాదు. అయితే వాళ్ల మాటల గారడీని ఎదుర్కోడానికి మన దగ్గర ఒక పదునైన ఆయుధముంది. అదే 1971 ఆంధ్రప్రదేశ్ భూహక్కుల మరియు పట్టాదార్ పాస్ పుస్తకాల చట్టంలోని సెక్షన్ 2. ఇది కేవలం చట్టంలో ఒక భాగం కాదు, మన హక్కులను కాపాడే ఒక సీక్రెట్ వెపన్ అన్నమాట. అసలు ఈ సెక్షన్ 2 అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ల్యాండ్ యాక్ట్కి సంబంధించిన అఫీషియల్ డిక్షనరీ లాంటిది. ప్రతి పదానికి ఒకే ఒక సరైన అర్థం ఉంటుందని ఇది తేల్చి చెప్తుంది. దీనివల్ల అధికారులు సొంతంగా అర్థాలు చెప్పుకోవడానికి ఛాన్సే లేదు. కాబట్టి ఇప్పుడు మనం సెక్షన్ 2లోనే కొన్ని కీలకమైన పదాల అసలైన అర్థాలేంటో తెలుసుకుందాం. ప్రతి భూయజమాని వీటిని తప్పకుండా అర్థం చేసుకోవాలి. అప్పుడే మన వాదనలో బలం ఉంటుంది. ఈ తేడాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఓనర్ అంటే టైటిల్ ఉన్న వ్యక్తి, అంటే అసలైన యాజమాన్య హక్కున్నవాళ్లు. ఆక్యుపెంట్ అంటే కేవలం భూమిని తన ఆధీనంలో ఉంచుకున్న వ్యక్తి. ఇక రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే ఆర్ఓఆర్ అనేది కేవలం ఒక రికార్డ్ మాత్రమే. రికార్డింగ్ అథారిటీ అంటే ఈ రికార్డులను ఎంటర్ చేసే అధికారి. ఈ తేడాలు మనకు చాలా స్పష్టంగా తెలియాలి. అరే, ఈ చట్టం ఎప్పుడుదో పాతది కదా అని అనుకోవద్దు. కాలంతో పాటు ఇది కూడా చాలా మారింది. 2016లో డిజిటల్ రికార్డులొచ్చాయి, 2018లో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్తో లింక్ చేశారు, 2021లో భూదార్ను ఇంకా బలోపేతం చేశారు. సో ఈ చట్టం ఇప్పటికీ అంతే పవర్ఫుల్. ఇప్పుడు చూడండి, భూదార్, ఈ భూధార్, డిజిటలీ సైన్ డేటాబేస్ ఇలాంటి కొత్త టెక్నికల్ పదాలు కూడా ఇప్పుడు చట్టంలో భాగమయ్యాయి. అంటే ఎలక్ట్రానిక్ రికార్డ్సు కూడా పూర్తి చట్టబద్ధత ఉందన్నమాట. సిస్టంలో ఉంది, మాన్యువల్ కాపీ ఇవ్వలేం లాంటి సాకులీకత అస్సలు కుదరవు. సరే, డెఫినిషన్లు తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఈ నాలెడ్జిని ఒక ఆయుధంగా మార్చుకుని తప్పుడు వాదనలు చేసే అధికారులను ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఇక్కడ్నించి చాలా జాగ్రత్తగా వినండి. ఎవరైనా అధికారి ఇలా మాటలతో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంటే అడగాల్సిన 3 సూటి ప్రశ్నలున్నాయి. 1. సర్, సెక్షన్ 2 అనేది కేవలం డెఫినిషన్స్ కోసమే, దాన్ని బేస్ చేసుకుని మీరేమీ ఆర్డర్ ఇవ్వలేరు అని చాలా స్పష్టంగా చెప్పాలి. 2. మీరీ పదాన్ని ఇలా అర్థం చేసుకున్నానని దయచేసి రాతపూర్వకంగా ఇవ్వండి అని అడగాలి. 3. దీనికి సంబంధించిన అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ని డిమాండ్ చేయాలి. ప్రతిదీ రాతపూర్వకంగా ఉండటం చాలా చాలా ముఖ్యం. ఆర్ఓఆర్ సర్టిఫైడ్ కాపీ, మ్యూటేషన్ ఆర్డర్, మనకు పంపిన నోటీస్ కాపీ, వాళ్లు చేసిన ఎంక్వైరీ రిపోర్ట్, ఇలా అన్ని పత్రాల కాపీలను అడిగి తీసుకోవాలి. మాటలతో కాలయాపన చెయ్యనివ్వకూడదు. పత్రాలు మన చేతిలో ఉంటేనే మన వాదనకు బలం. మన వాదనకు కేవలం చట్టమే కాదు, ఏకంగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా సపోర్టిస్తోంది. రెవెన్యూ రికార్డుల విషయంలో కోర్టులు ఏం చెబుతున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ మాటలు చాలా పవర్ఫుల్. రెవెన్యూ రికార్డులు యాజమాన్య హక్కుపత్రాలు కావు, జమాబందీ ఎంట్రీలు టైటిల్కు రుజువు కాదు అని సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది. ఈ పాయింట్ని ఎవ్వరూ కాదనరు. ఇది మన వాదనకు తిరుగులేని బలమన్నమాట. సింపుల్గా దీని అర్థమేంటంటే, మ్యూటేషన్ జరగడం వల్ల, అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్లో పేరు మారడం వల్ల ఒక వ్యక్తికి కొత్తగా యాజమాన్య హక్కు రాదు, ఉన్న హక్కు కూడా పోదు. ఇది చాలా కీలకమైన పాయింట్. దీన్ని మనం చాలా బలంగా వాదించాలి. ఈ ఒక్క తేడాని బాగా గమనించండి. ఆర్ఓఆర్ అనేది కేవలం పన్నులు వసూలు చేయడం,
పరిపాలన సౌలభ్యం కోసం మెయింటైన్ చేసే రికార్డు మాత్రమే. అదే టైటిల్ డాక్యుమెంట్ అంటే మన సేల్ డీడ్, వారసత్వ పత్రం లేదా కోర్టు డిగ్రీ. ఇవి మన యాజమాన్య హక్కును నిరూపిస్తాయి. ఈ రెండిన్నెప్పుడూ ఒకేరా చూడకూడదు. అంతేకాదు, ఈ సెక్షన్ 2 మనకు ఇంకా బలాన్నిస్తుంది. ఇది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ లాంటి ఇతర శక్తివంతమైన చట్టాలకు కూడా కనెక్ట్ అయి ఉంది. అంటే మనం తీసుకునే సర్టిఫైడ్ కాపీలకు, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లకు కూడా పూర్తి చట్టబద్ధత ఉంటుంది. సరే, ఇప్పుడు ముగింపుకొచ్చేద్దాం. ఈ డెఫినేషన్లు తెలుసుకోవడం ఎంత పవర్ఫుల్లో ఇప్పటిదాకా మనం చూశాం. ఇది మన పోరాటంలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. గుర్తుంచుకోండి, ఈ విశ్లేషణ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. 1. సెక్షన్ 2 ఒక డిక్షనరీ మాత్రమే. దాని ఆధారంగా ఎవరూ మన హక్కును తిరస్కరించలేరు. 2. రెవెన్యూ రికార్డులు వేరు, మన టైటిల్ డీడ్స్ వేరు. 3. ప్రతిదీ రాతపూర్వకంగా అడగాలి. ఈ సరైన చట్టపరమైన నిర్వచనాలే మన మొదటి రక్షణ కవచం. మన జ్ఞానమే మన అసలైన బలం. అయితే ఒకవేళ మనకు సంబంధం లేకుండా రికార్డులలో తప్పుగా ఎంట్రీ పడితే ఏం చేయాలి? అసలు యుద్ధం అక్కడే మొదలవుతుంది. దీని గురించి మనం సెక్షన్ 3 విశ్లేషణలో ఇంకా లోతుగా తెలుసుకుందాం. తదుపరి విశ్లేషణలో కలుద్దాం.